చురుకైన నాయకుడి అరుదైన ఆట. ఫుట్బాల్, క్రికెట్ లేదా టెన్నిస్ మ్యాచ్లు జరుగుతుంటే చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు స్టేడియంలో కూర్చొని చప్పట్లు కొడుతుంటారు. మరికొందరు గ్యాలరీల్లో కూర్చొని తమ జట్టుకు మద్దతు పలుకుతారు. కానీ ఏ నాయకుడైనా మ్యాచ్ ఆడేందుకు నేరుగా క్రీడా మైదానంలో సిద్ధపడితే అది ఖచ్చితంగా రికార్డే. ఆ రికార్డే సాధించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలా బరిలోకి దిగిన తొలి సీఎం కూడా ఈయనే. డిసెంబర్ 13న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ కు రానున్నారు. ఆయన్ను తెలంగాణ రైజింగ్ 2047 కు గ్లోబల్ అంబాసిడర్ గా నియమించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇక యువతలో స్ఫూర్తిని నింపడంతో పాటు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే కార్యాచరణలో భాగంగా మెస్సీ జట్టుతో రేవంత్ రెడ్డి జట్టు తలపడనుంది. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ ఏదో ఆషామాషి అనుకోవడానికి లేదు. స్వతహాగా ఫుట్బాల్ ప్లేయర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు కూడా. RR9 జెర్సీతో బరిలోకి దిగుతున్నారు. ఫుట్బాల్ ప్లేయర్ల జెర్సీ ధరించి సామాన్యుడిలా అందరిలో కలిసిపోతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొత్తం మీద రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా మారనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ మెస్సీల ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రధానమైన ఆకర్షణ అని చెప్పవచ్చు. అదే సమయంలో సామాన్యుడిగా కలిసిపోతున్న సీఎం రేవంత్ ని అందరివాడిగా అభివర్ణించవచ్చు.